హాయ్ అండి, నమస్తే అందరికీ. సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఐడియాస్ కోసం మంచి మంచి వ్లాగులతో మీ ముందుకు వస్తాను. ఈరోజు వచ్చేసి మేము ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మ్యారేజ్కి అటెండ్ అయిన దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. మార్నింగే లేచామండి. సో సాటర్డే ఈవినింగ్ వచ్చేసి మ్యారేజు. మార్నింగే బయలుదేరిపోదాం కదా అని చెప్పి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి. ఈ బ్యాగ్ వచ్చేసి పెళ్లి కూతురికి మేము ఒక శారీ తీసుకున్నామండి. ఆ శారీ ఆ బ్యాగ్లో పట్టట్లేదనమాట. సో సరే పక్కన పెట్టుకుందాం కదా అని చెప్పేసి నేను అది పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ పట్టలేదు. ఈలోపు సరే పక్కన పట్టుకుందాం అది అని చెప్పి మ్యారేజ్ వచ్చి ఈవినింగ్ కదా, మార్నింగ్ మనం ఒక శారీతో వెళ్తాము, మళ్ళీ మ్యారేజ్ టైంకి ఇంకో శారీ మార్చుకుందాం కదా అని చెప్పి నేను ఒక శారీ పక్కన పెట్టుకున్నానండి. అదే సర్దుతున్నాను అనమాట. నాకు ఒక శారీ అలాగే బ్యాంగిల్స్ కూడా ముందు రోజు నైటే పక్కన పెట్టుకున్నాను. శారీకి మ్యాచింగ్గా కొంచెం అట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఆ బ్యాంగిల్సేనండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాపకి పరికిణీ జాకెట్ కూడా రెడీ చేసుకున్నాను. మ్యారేజ్ టైం ఈవినింగ్కి వేద్దాం కదా అని చెప్పి ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను బ్యాగ్లోని. తర్వాత పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి ఫంక్షన్ టైం కానీ తీసుకున్నాను, అంటే మ్యారేజ్కి బాగా పనికొస్తున్నాయి. ఫంక్షన్ వేర్కి చాలా బాగున్నాయండి ఇవి. రెగ్యులర్గా వేసేవి కాకుండా ఇవి వేస్తే కొంచెం సింపుల్గా ఒకటి బాగుంటుంది కదా అని ఇవి కూడా పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి స్టిక్కర్స్ చూస్తున్నాను అనమాట, పాపకి పెట్టి చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇవి మధ్యలో పిక్చర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత పొలాల మధ్యలో, అంటే మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి వచ్చి ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. ఈ మధ్యలో బొబ్బాస్కాయ తోట ఉందండి. ఇదంతా కూడా బొబ్బాస్కాయ మొక్కలే, అన్ని బొబ్బాస్కాయ కాయలండి అవన్నీ కూడా. సరే బాగా అనిపించింది, బొబ్బాస్కాయ తోట తీసుకుందాం కదా అని చెప్పి ఆగి వీడియో తీసుకున్నాం కొంతసేపు. ఇది వచ్చేసి కరెక్ట్గా రాయవరం స్టార్ట్ అయ్యే ముందు స్టాచ్యూ అండి. ఇప్పుడు మేము వెళ్ళబోయేది రాయవరం అనమాట అండి. సో ఆ రాయవరం ముందు మనకి స్టాట్యూ స్టార్ట్ అవుతుందన్నమాట. దీన్ని కూడా నేను వీడియో తీసుకున్నాను. ఈ పక్కన మనకి చాలా చెట్లు ఉన్నాయి, గ్రీనీగా, అండ్ కొన్ని బెంచెస్ వేసి ఉన్నాయి. అందులో కూర్చొని చాలా బాగా రిలాక్స్ అవ్వడానికి కూడా అరేంజ్మెంట్లు అవి చేసి పెట్టారండి. తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళాలండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. కొంతసేపు ఆగేమంతే మధ్యలో. ఇగోండి ఇవి చూపిస్తున్నవన్నీ కూడా మనకి పొలాలు అనమాట అండి. గ్రీన్గా అసలుకి అలా చల్లగాల్లో అలా డ్రైవ్ చేసుకుంటూ బండి మీద వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత హ్యాపీగా అందరినీ కలవబోతున్నాము. అంటే చాలా సంవత్సరాలే అనుకోవాలి. ఇలాంటప్పుడే కదండి అందరం మనం హ్యాపీగా ఉండేది. ప్రతి ఒక్కరూ ఫంక్షన్లకే, మిగతా అప్పుడు అంతా ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు చూపిస్తున్న ఇల్లేనండి. అయితే మార్నింగ్ వీరభద్రుడు సంబరం జరిగిందనమాట. ఆ టైంకి మేము అటెండ్ అవ్వలేకపోయాం, అప్పటికే అయిపోయింది. ఆల్రెడీ వచ్చేసాము. సరే దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని పెళ్లి కూతురికి కూడా మేము తెచ్చినటువంటి శారీ అది కూడా ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పందిరి అనమాట అండి. అంటే మనం ఈ రోజుల్లో ఇలాంటి న్యాచురల్గా, అంటే నిజమైన గ్రీనీగా ఆకులు అరిటాకులతో వేసిన పందిరి కదా అని చెప్పి నేను వీడియో తీసుకున్నాను. అందరూ కూర్చున్నారు, మా రిలేటివ్స్ అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటారు కదండి, కొంచెం రిలాక్స్డ్గా చాలా రోజుల తర్వాత మాట్లాడుకోవడం కాబట్టి అందరికీ కూడా ఎలా అనిపించిందంటే, ఈ గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తున్న వారే మా పెద్ద అత్తయ్య గారండి, అంటే మా అత్తయ్య గారి అక్కయ్య గారు అనమాట. సో అందరూ కూడా కూర్చున్నారు. అలాగే మా అత్తయ్య గారు వాళ్ళ పిల్లలండి, అబ్బాయి అమ్మాయి అనమాట అండి. మాకు ఇంకా అందరినీ చూసిన తర్వాత ఎంత హ్యాపీ వేసిందో టీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అలా తాగేసి కూర్చున్నాము. పెళ్లి కూతురు గదిలో ఉంది ఏసీలోని. తిను వచ్చేసి ఇంకొక మేనకోళ్ళండి నాకు, వాళ్ళ బాబు అనమాట. ఈ బాబుకి నేను నాయనమ్మని అవుతాను. అయితే ఈ బాబుకి నేను నాయనమ్మలు అవడం చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి మనకి. సో నెక్స్ట్ ఇంకా అందరూ కూడా చాలా, ఇంకా మ్యారేజ్ అనగానే మనకి ఆ వైబ్రేషన్ కానీ ఆ ఆనందం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా పెళ్లి కూతురికి తెచ్చిన వాళ్ళందరూ కూడా అన్నీ ఇస్తున్నారనమాట సారథిని. తర్వాత భోజనం టైం అయిందండి. 12:30కి భోజనాలు స్టార్ట్ చేసేసారు. మేము వెళ్ళేటప్పటికి 11 అయింది. జస్ట్ ఇంక ఈ 1 అవర్లో మనం ముచ్చట్లు పెట్టాము, రిలేటివ్స్ అందరితోనే అయిపోయింది. తర్వాత వచ్చి మనకి రైసు, పులిహార,
ముద్దపప్పు, రసం, అలాగే బూరండి, తర్వాత చిప్స్, దోసకాయ పచ్చడి, పెరుగుతో మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. నిజంగా వంటలు అయితే చాలా బాగున్నాయండి. ఒక కర్రీ అయితే ఉంది, చెనా ములక్కాడ కర్రీ. అది అసలు ఎంత బాగుందంటే మసాలా గ్రేవీ కానీ కరెక్ట్గా సరిపోయింది, అంత టేస్టీగా ఉంది. రసం అయితే ఇంకా బాగుంది. సరే ఆఫ్టర్నూన్ కొంచెం రిలాక్స్ అవుదామని ఇంకొక రిలేటివ్స్ ఇంటికి వచ్చాడు ఆ పక్కనే. అక్కడ నేను చాలా రోజుల తర్వాత ఈ చేనేత మగ్గం వరకు చూశాను. అంటే వాళ్ళు ఇంట్లోనే ఈ పంచులు అవి నేసి అన్నీ చేస్తారనమాట. మాది అదే వృత్తి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే బాగా పెద్ద పెద్ద స్టడీస్కి వెళ్ళిపోయి, జాబులకు వెళ్ళిపోయి చాలామంది దీన్ని వదిలేస్తున్నారు. ఇలా ఉండడం వల్ల కొంచెం తగ్గింది తప్ప ఇంకా ఈ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇగోండి ఈ పంచెలు కూడా దాని మీద వేసినవే. ఇది వచ్చేసి మనకి సొసైటీకి ఇస్తారంటే అక్కడ నుంచి సేల్ అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకా మండపం దగ్గరికి పెళ్లి కూతురు తీసుకొని వెళ్ళాలి అన్నారండి. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మేము. మా పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి మండపానికి పెద్ద దూరం ఏం కాదండి, జస్ట్ 5 minutes అంతే. సో స్టార్ట్ అయిపోయాం పెళ్లి కూతురుని తీసుకొని. ఈలో పెళ్లి కొడుకు కూడా వచ్చేసారు అన్నారు. సో పెళ్లి కొడుకు వచ్చేసిన తర్వాత పెళ్లి కొడుకు బావమరిది మధ్యన ఏం జరిగిందో చూడండి. ఆ ముచ్చట్లు ఎప్పుడు ఉండేవే కదా పెళ్ళిలో, మనకి చాలా సరదాగా అనిపిస్తుంది. కాళ్ళు అవి కడిగి అగోని దిష్టి అది తీసి లోపలికి తీసుకెళ్తున్నారనమాట. పెళ్లి కొడుకు దిష్టి తీసే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఈ దిష్టి తీసే కార్యక్రమంలో నేను ఇంకా అదే మ్యూజిక్ ఉంచేసాను, వేరేది ఏం పెట్టలేదు. చాలా బాగుంటుంది ఆ డ్రమ్స్ అవి అని చెప్పేసి. పెళ్ళికొడుక్కి దిష్టి తీసేసి లోపల తీసుకొచ్చేసారండి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత పెళ్లి కూతురుకి ఇప్పుడు ప్రధానం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రధానం కోసం అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నారండి. అదే అండి ప్రధానం బొందు అనమాట. అది ముత్తైదువులందరికీ చూపించి పెళ్లి కూతురు మెడలో వేస్తారు కదండి, ఆ కార్యక్రమం జరుగుతుంది. అది 4 స్టార్ట్ అయిపోయింది. త్వరగా కంప్లీట్ చేసేసుకుంటే వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి కొంచెం వేరే ఒక ఎంట్రీ ఉందండి, అది చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇదే అనమాట ఎంట్రీ. అసలు ఎంత హైలైట్ అండి మ్యారేజ్ అంతటికీ కూడా. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే వాళ్ళిద్దరూ అలా వస్తుంటే నిజంగా అందరం ప్రతి ఒక్కరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగా ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా రోజుల తర్వాత ఇలాంటి మ్యారేజ్ ఒకటి చూసిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజ్గా అనిపించింది, చాలా హ్యాపీ వేసింది. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, అంటే ప్రధాన కార్యక్రమం అయిన తర్వాత గ్రాండ్ ఎంట్రీ అని చెప్పారండి. ఇగోండి ఈ కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి మండపం మీద. ఈ లోపు మా అమ్మాయి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అవి వేస్తారు కదండి చెమ్కీలు, దాంతో ఈ పిల్లలందరూ మండపంలో ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆల్రెడీ వేసేసిన వాటితో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు. అదే నేను ఆ క్లిప్ తీసుకున్నాను అనమాట. బాగా ఎంజాయ్ చేసింది, ఫుల్గా ఆడేసుకుంటుంది తనలోతోనే. ఇంకా సరే టిఫిన్ తింటాను అన్నది, భోజనం వద్దన్నది. సాటర్డే కాబట్టి టిఫిన్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. నిజంగా టిఫిన్ కూడా చాలా బాగుందండి, ఎక్సలెంట్. సాంబార్, ఇడ్లీ, గారి, ఉప్మా అన్నీ పెట్టారండి. ఇంకా ఇది వచ్చేసి మనకి జీలకర్ర బెల్లం టైం అండి. దీని వరకు ఉన్నాం మేము. తర్వాత స్టార్ట్ అయిపోదాం కదా అని ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ పాపకి టిఫిన్ ఇవన్నీ రెడీ చేసేసాను. కొంచెం బిర్యానీ వేయించాను, సాంబార్, ఇడ్లీ, గారి, తర్వాత ఉప్మా, కొంచెం బిర్యానీతో తనకు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకుంది. సరే తనకు తినిపించేసిన తర్వాత నేను కూడా ఫుడ్ దగ్గరికి వెళ్ళానండి. నిజంగా ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. మీకు ఒక కర్రీ చూపిస్తాను. నిజంగా సాటర్డే ప్రాన్స్ తినేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు కర్రీ కానీ బిర్యానీ కానీ ఆ ప్రాన్స్లా ఉన్నాయి, కాకని ప్రాన్స్ కాదండి, కంగారు పడద్దు. నిజంగా దేంతో చేశారో తెలియదు కానీ క్యాటరింగ్ అద్భుతంగా ఉంది. ఫుడ్ అయితే మనకి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్డే కదండి మెయిన్, అంతా నిలబెట్టేది ఆ ఫుడ్డే. చాలా బాగా అనిపించింది. ఇక్కడితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్లో ఈ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సాయిసాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి ఐడియాస్తో వ్లాగులతో మేము ముందుకు వస్తున్నాం.